యల్లాపురం గ్రామస్తులకి, మహిళా మనులకి, పెద్ద మనుషులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన కొంపల్లి గ్రామ చరిత్రలోనే ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని నేను భావిస్తున్నాను. అంటే ఆ దేవుడు ఎటువంటి అవకాశం ఇచ్చిందంటే, అప్పట్లో జానారెడ్డి గారు మీ కష్టాలను తీర్చడానికి, పేదవారికి ఇల్లు నిర్మించాలన్న తపనతోని, మీకు సొంత భూమి ఉండాలన్న ఆలోచనతోని ఏ విధంగానైతే వారు ఈ భూమి సేకరించడం జరిగిందో, ఆ భూమిని మళ్ళా వాళ్ళ పట్టాల రూపంలో పంచేందుకు అవకాశం ఇచ్చిన ఆ భగవంతునికి ముఖ్యంగా నేను ఎప్పుడు రుణపడి ఉండాలని భావిస్తున్నాను. ఇప్పుడు మనం మన కొంపల్లి గ్రామంలో 172 మంది పేదలకి, అర్హులకి ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎక్కువ భాగంగా మా దళిత సోదర సోదరీమణులు ఉన్నారు. 99 ఎస్సీలకు, 44 బీసీలకు, 20 మైనారిటీలకు, 8 ఓసీలకు, 1 ఎస్టీ కుటుంబానికి పంచుతున్న ఈ కార్యక్రమంలో మీరందరూ గమనిస్తే కూడా ముఖ్యంగా అణగారిన వర్గానికి కానీ, ఎస్సీ బీసీ మైనారిటీ వారికి పెద్దపీట వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా పేద ప్రజల వైపే ఉన్నది, పేదల ప్రజల కోసం కష్టపడ్డది, పేదలకి ఉపయోగపడే సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. అది ఇప్పుడు తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి కాదు, మనం నెమరేసుకుంటే 2004 నుంచి కూడా చూసుకున్నా కూడా ఇప్పటి వరకు కొనసాగుతున్న అనేక పథకాల్లో అవన్నీ కూడా 2004లో తీసుకొచ్చిన పథకాలు. అది ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇటువంటి అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే వాటిని కంటిన్యూ చేసుకుంటా టీఆర్ఎస్ పార్టీ కొనసాగింది. సరే, వారితో పాటు వాళ్ళు 1-2 పథకాలు వాళ్ళు కూడా పెట్టిండ్రు. అందులో ముఖ్యమైన వాళ్ళు పెట్టుకున్న పథకం ఏదైనా ఉందంటే అది మన రైతు బంధు పథకం. అది కూడా 2014లో గెలిచిన తర్వాత 2018లో ఎలక్షన్లు వచ్చే ముందు వరకు కూడా ఆ పథకాన్ని కొనసాగించకుండా ఎలక్షన్లకు 1 నెల రోజుల ముందు ఆ పథకాన్ని పెట్టి తద్వారా మీ మెప్పును పొంది మళ్ళోసారి వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం జరిగింది. ఆ రోజు పెట్టిన పథకాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తుంది. రుణమాఫీ చేస్తానని చేయలేదు, కానీ మనం వచ్చిన తర్వాత వచ్చిన 6 నెలల్లోనే చేస్తామని హామీ ఇచ్చినాం. ఆ హామీకి తగ్గట్టు రుణమాఫీ చేసినాం. రైతు భరోసా పథకం కింద ఆ రైతు బంధు పథకాన్ని రైతు భరోసా కింద మార్చి దాన్ని కూడా ఇస్తామనుకున్నాం. అది చేస్తున్న పరిణామంలో మీ అందరికీ తెలుసు, మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి అనే నినాదంతో ముందరికి వెళ్తుంది. కానీ గత ప్రభుత్వాలు చేసిన పాలనలో అక్రమార్జన పాల్పడి వాళ్ళు మన రాష్ట్ర సొమ్మునంతా నాశనం చేసి ప్రస్తుతానికి మన దగ్గర మనకి ఎన్నో అప్పులు మిగిల్చి వెళ్ళిండ్రు. కాబట్టి మళ్ళా తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో కొంతమందికి కొన్ని పథకాలు అందకపోవచ్చు. కానీ నేనైతే భావిస్తున్నాను, ఇక్కడ ఉన్న అనేక మందికి రైతు రుణమాఫీ జరిగిందని నేను అనుకుంటున్నాను. రైతు భరోసా పథకం కింద కూడా ఇప్పటి వరకు 4 ఎకరాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న పేద ప్రజలకు అందరికి కూడా 4 ఎకరాల కంటే ఎక్కువ లేనో చాలా తక్కువ మంది ఉంటారు. సరే, ఒక 10-20% మందికి ఇంకా రాకపోయినా కూడా వారికి ఈసారి చేసే ప్రయత్నం మేము చేస్తాం. కానీ ఇప్పటి వరకు మాత్రం 80% మంది ప్రజలకి న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను భావిస్తున్నాను. ఆ భావిస్తున్న మీరందరూ కూడా ఒకసారి మీ కర్తధ్వనంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరందరూ చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేయాలని మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక లింగారెడ్డి గారు పెద్దలు చెప్పినట్టు కేవలం ఈ ఇండ్ల స్థలాల పంపిణీయే కాదు, మనకి 10 ఏళ్లలో ఒక్కటంటే ఒక ఇల్లు కూడా కట్టలేదు. ఎలక్షన్లప్పుడు మాత్రం వాగ్దానాలు ఇచ్చేయడం జరిగింది. వాగ్దానాలకి కొన్నిసార్లు మనం మోసపోయినాం, కొన్నిసార్లు తేరుకొని మళ్ళా వాళ్ళని తిప్పికొట్టినాం కూడా. కానీ ఒక్కటంటే ఒక ఇల్లు జానారెడ్డి గారు ఉన్నప్పుడు మన కాన్స్టిట్యున్సీలో 33,000 ఇల్లు కట్టించారు. కానీ 3 ఇల్లు కూడా కట్టేయలేకపోయారు 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉంది.
కానీ మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలం లోపలనే మన నియోజకవర్గంలో 3,500 ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే దఫాలో ఇక్కడ ఉన్న అర్హులు అందరికీ రాకపోవచ్చు, కానీ ఎంతో అంతమందికి ఇప్పుడు జేబులో 10 రూపాయలు ఉంటే మన ఇంట్లో ఖర్చు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ₹1 దీనికోసం ₹1 దానికోసం ఏ విధంగానైతే ఖర్చు పెట్టుకుంటామో అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరికైనా ఇల్లు రానోళ్ళు ఉంటే మీరేం అధైర్యపడొద్దు, లేకపోతే మీకు చేత ఛాన్స్ కోల్పోయినా అని మీరు భావించొద్దు. తప్పకుండా వచ్చే దఫాలో మిగిలిన అర్హులకు కూడా వాళ్ళకి ఆ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరుగుతుంది, కులాలకు అతీతంగా ఇవ్వడం జరుగుతుంది, మతాలకు అతీతంగా అందరికీ న్యాయం చేసే విధంగా ఇల్లు పంచడం జరుగుతుందని మనకి సభాముఖంగా తెలియజేస్తున్నాం. కొంపల్లి గ్రామం బై ఎలక్షన్ లో మీ అందరికీ తెలుసు, ఎన్నో భయభ్రాంతులకు గురి చేసిండ్రు, ఎంతో మభ్యపెట్టిండ్రు. అటువంటి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి నిలబడినటువంటి మా వైపు నిలబడి మా కోసం కొట్లాడినటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అది మన చంద్రకళ గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ, చిట్టి గారు కానీ, సైదుల్ గారు కానీ, ఇటువంటి విధంగా చాలా మంది జానారెడ్డి గారి కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిండ్రు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఎంపీ గారి ఎలక్షన్ కోసం కానీ, నా ఎలక్షన్ కోసం కానీ ఈ మీటింగ్ లో లేరు కానీ కృషి చేసిన, మద్దతు తెలిపిన దిలీప్ గారికి, అదేవిధంగా సేవా కార్యక్రమంతో మన ఊరి బిడ్డైన ముందలు కొనసాగుతున్న ముసిరెడ్డి పాండురంగారెడ్డి గారికి కూడా ఎవరైతే మద్దతు తెలిపిందో వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీరు ఇచ్చే ఏదైతే ఈ ఇందిరమ్మ ఇండ్ల సర్టిఫికెట్స్ కొన్ని ఏవైతే ఇస్తున్నామో మీరు గుర్తుంచుకోవాలి. ఇందాక పెద్దలు చెప్పిండ్రు 300 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం మనం కేవలం కొంపల్లి గ్రామంలో జానారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందాక లింగారెడ్డి గారు చెప్తుండే పెద్ద ఊర్లో ఆ సర్టిఫికేట్ తీసుకొని పోతే 4-5 లక్షల వరకు రుణం ఇస్తున్నారని. అంటే ఆ విధంగా చూసుకుంటే జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 300 ఇండ్లకి మన కొంపల్లి గ్రామంలోనే 15 కోట్ల రూపాయల రుణాలు వస్తాయి. ఒకవేళ మీరు వాటిని అది తనఖా పెట్టుకొని మీరు అది చేసుకుంటే తదనుగుణంగా మీరు కూడా అభివృద్ధి చెందేందుకు కానీ మీకు కావాల్సిన పనులు చేసుకునేందుకు అది ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ భావించింది. చాలా చారిత్రాత్మక నిర్ణయం, దాన్ని కూడా మీరు అభినందించాలి. మన ఎల్లాపురం తండాకు వచ్చేసరికి వాళ్ళకు కూడా ఇంకా 120 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ కేవలం ఒక 15-20 ప్రస్తుతానికి ఈ మీటింగ్ లో ఇచ్చి మిగిలిన వాళ్ళ ఊర్లకు పంపించి ఇవ్వడం జరుగుతుంది. ఇక మన తిరుమలగిరి మండలం అన్ని మండలాలలో కన్నా కూడా దూసుకుపోతున్న మండలం మన నియోజకవర్గంలో అభివృద్ధిలో ఏదన్నా ఉందంటే అది తిరుమలగిరి మండలం అని చెప్పేందుకు చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు మన ఈ రోడ్డు సింగిల్ రోడ్ ఏదైతే ఉందో ఇప్పటికే R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారితో చర్చించడం జరిగింది. తప్పకుండా దీన్ని డబుల్ రోడ్ చేస్తాం. అది మన అల్వాలడ్డ రోడ్ నుంచి ముకుందాపురం వరకు డబుల్ రోడ్ పెట్టేసే ప్రపోజల్ పెట్టినాము. అతి త్వరలో పనులు కూడా కొనసాగుతాయి. ఇక పైలట్ ప్రాజెక్ట్ విషయానికి వచ్చేస్తే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన నియోజకవర్గంలో మన తిరుమలగిరి సాగర్ మండలంలోనే మొట్టమొదటిగా చేసిన ఈ పైలట్ ప్రాజెక్ట్ కి పట్టాలు పంచేందుకు అతి త్వరలో, అంటే వానలు పడి మీరు పొలాలలో బిజీ అయిపోయే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అతి పెద్ద మీటింగ్, భారీ మీటింగ్ చేయబోతున్నాం. అందులో అర్హులైన ప్రతి ఒక్కరికి